ఫ్యాటీ లివర్ ఉందని చాలామంది సీరియస్గా తీసుకోరు. కానీ అదే ఫ్యాటీ లివర్ ఫెయిల్యూర్ గాను లివర్ క్యాన్సర్ గాను మారే అవకాశం ఉందని మీకు తెలుసా? నేను డాక్టర్ రాజేష్ చంద్ర, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు పేరుకోవడం. అది దశల వారీగా లివర్ని దెబ్బతీస్తూ ఉంటుంది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్ అంటారు. దీనికి రావడానికి అయిన ప్రధాన కారణాలు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, అధిక బరువు ఉండటం, దీర్ఘకాలికంగా అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండటం, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయకపోవటం, వ్యాయామం సరిగ్గా చేయకపోవటం. ఫ్యాటీ లివర్ ఎలా సీరియస్గా మారుతుంది? ఫ్యాటీ లివర్ దశల వారీగా లివర్ని దెబ్బతీస్తూ ఉంటుంది. మొదటి దశల్లో సింపుల్ ఫ్యాటీ లివర్గా ఉంటుంది. తర్వాత లివర్లో ఇన్ఫ్లమేషన్ ఉండటం, దాన్ని స్టీటోహెపటైటిస్ అంటారు. దాని నెక్స్ట్ దశ ఫైబ్రోసిస్ అంటారు. అంటే లివర్లో స్కార్స్ కానీ మచ్చలు కానీ పడుతూ ఉంటాయి. అది స్లోగా పెరుగుతా లివర్ సిరోసిస్ అంటారు. అంటే శాశ్వతంగా లివర్ డ్యామేజ్ అయిన దశకి మారిపోతుంది. లివర్ సిరోసిస్ వచ్చిన కొద్ది మందిలో ఇంకా ప్రోగ్రెస్ అయ్యి లివర్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. ఇది దశల వారీగా లివర్ని దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి ముందు దశలో మనము గుర్తించగలిగితే దీన్ని కంప్లీట్గా నివారించే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ అనేది సైలెంట్ డిసీజ్. అంటే చివరి దశ వచ్చే వరకు కూడా సిమ్టమ్స్ ఉండవు. ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఎలా మారుతూ వస్తుంది అంటే దానికల్లా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి వ్యాయామం లేకపోవటం, అధికంగా బరువు పెరగటం, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండటం, అలాగే అధిక మోతాదులో జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం. ఎందుకు ఫ్యాటీ లివర్ ప్రమాదకరం అంటే సైలెంట్ డిసీజ్ కాబట్టి మొదటి దశల్లో కనుక ఫ్యాటీ లివర్ని గుర్తించలేకపోతే అది లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. లక్షణాలు మొదలయ్యే సమయానికి ఆల్రెడీ లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయి ఉండే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్ మనం ఎలా నివారించవచ్చు, ఎలా ఆపొచ్చు? మెయిన్గా 7 to 10% బరువు తగ్గటం, రెగ్యులర్గా 30 to 40 minutes వ్యాయామం చేయటం, ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయటం, అలాగే ఫుడ్లో ఎక్కువ జంక్ ఫుడ్ లేకుండా చూసుకోవటం, ఎక్కువ షుగర్ ఉండే ఫుడ్స్ తీసుకోకుండా ఉండటం చేయాలి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయటం ద్వారా ఫైబ్రోసిస్ని కూడా రివర్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా రీసెంట్ రిపోర్ట్స్లో తెలుస్తుంది. ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అయిన తర్వాత ఏ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందనేది వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా grade 1 ఫ్యాటీ లివరా, grade 4 ఫ్యాటీ లివరా, ఆర్ లివర్ సిరోసిస్సా అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాటీ లివర్ అనేది చాలా బ్రాడ్ టర్మ్. దానిలో స్టేజెస్ ఉంటాయి. సో grade 1 and 2 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవాలి. అది బరువు అయితే బరువు తగ్గటం, షుగర్ కంట్రోల్లో లేకపోతే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, ఎక్కువగా అధికంగా ఫ్యాట్స్ తీసుకోవటం, అధికంగా బయట ఫుడ్ తింటుంటే అది తగ్గించుకోవటం చేయాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. grade 1 and 2 ఫ్యాటీ లివర్ వాళ్ళకి. 3 and 4 ఫ్యాటీ లివర్ వాళ్ళకి రెగ్యులర్గా లివర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ grade 3 and 4 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు లివర్ సిరోసిస్గా మారటానికి కొద్ది సంవత్సరాల్లోనే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్లీ ఫ్యాటీ లివర్ అనేది చిన్న విషయం కాదు. ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. తొలి దశల్లో కనుక డిటెక్ట్ చేయగలిగితే కంప్లీట్గా నివారించగలుగుతాం. లేట్ దశల్లో ఇది ప్రాణాపాయంగా మారే అవకాశం కూడా ఉంది. సో అందుకని రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడం, తద్వారా లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.